స్థానిక సంస్థలు, ఏ స్థానిక సంస్థలైనా కూడా ఎక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒకరికొకరు అండగా ఉంటేనే మరి స్థానిక సంస్థలకు గెలుపు సాధ్యమవుతుంది. ఈరోజు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి వ్యధ, ఒక్కొక్కరి గాథ వింటా ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎవరో రావాలి, ఎక్కడి నుంచో రావాలనేటువంటి అవసరం లేదు. మనకు మనం చేసుకుంటేనే మనం అవుతాం. ఇలా ఎన్నో రకాలుగా డబ్బుల విధంగా కానివచ్చు, మరి ఒక్కొక్కరు ఇళ్ళు అమ్ముకున్నారు, ఒక్కొక్కరు జాగాలు అమ్ముకున్నారు, ఒక్కొక్కరు ఎన్నో అప్పులు తెచ్చుకున్నారు. 4 చొప్పున 5 చొప్పున 10 చొప్పున తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా బాధ ఎవరికి అనిపిస్తుంది? ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి బాధ అనిపిస్తుంది, పక్కకు ఉన్నటువంటి వాళ్ళకి అనిపించేది. ఇలా పక్కకు ఉన్నటువంటి వాళ్ళు కాదు, మన పార్టీ బాధ అంతా కూడా మన బాధగా మనం ఆలోచించుకోవాలి. మన బాధ ఆలోచించుకుంటేనే మనకు ఆ గుండె కరుక్కోపోతుంది. ఆ గుండె మరి వాళ్ళకు మనం వచ్చేస్తాం. ఇలా ఓడిపోయినటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు, సరే గెలుపోవడం సహజం, ఇద్దరు పోటీ చేసిన దగ్గర ఒక్కరు మాత్రం గెలుస్తారు, ఇద్దరు మాత్రం గెలవరు. మరి అక్కడ ఈ రోజు మన పార్టీ శ్రేణులు సరే వాళ్ళకు గుండె నిబ్బరం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, గుండె ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవ్వరు కూడా దాదాపు ఒక్కొక్క ఊర్లే ఓడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేటువంటి పరిస్థితులు కూడా లేరని చెప్పి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చెప్తా ఉంటే అలాంటిది ఎంత గుండె తరుక్కుపోతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ అంటే మన కుటుంబం, మనము, మన వ్యక్తులు, మన వాళ్ళు, మన సోదరులని మనం పనిచేసుకున్నాం. ఈరోజు అలాంటి పని ఇవాళ ఏంటంటే మన కన్న తల్లి పాలు తాగి రొమ్ము కుద్దే రకము, ఆ రకంగా తయారైన మనలో కూడా మనలే, ఎవరో కాదు, ఎక్కడి నుంచో రాలేదు, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. అలాంటి వారిని క్షమించి ఉపేక్షించి వదిలిపెట్టేటువంటి సవాల్ లేనే లేదు. అలాంటి వారిని ఖచ్చితంగా ఒక్కడు పోతే 100 మంది తయారవుతారు, ఒక్కడు పోతే ఇంకా 100 మంది తయారవుతారు. కానీ అలాంటి వాళ్ళని ఉపేక్షించవద్దు. నిన్న డిసిసి గారు కూడా పిలిచి అదే చెప్పిండ్రు. వారందరూ కూడా క్షుణ్ణంగా మీ గ్రామాలలో జరిగినటువంటిది, మీరు ఏ రకంగా గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మీరు ఏ రకంగా ఓడిపోయింది, మనం కామ్గా నిమ్మలంగా శాంతియుతంగా 26 గ్రామాలకు సంబంధించిన రిపోర్ట్ తీసుకొని డిసిసి ద్వారా పిసిసి పిలుపు మేరకే ఈరోజు మనం ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిసిసితో పాటు పిసిసి కూడా అప్పచెప్పేటువంటి అవసరం ఉంది. కాబట్టి శాంతియుతంగా సరే జరిగింది ఏదో జరిగిపోయింది, చెరువు నీళ్ళు పోయి వెనకబడ్డాయి, ఇప్పుడు వాటిని తోడలేం, చెరువులు పోయలేము. అది జరిగినటువంటి దానికైతే మనం ఏమిచ్చి కూడా వాళ్ళని ఓదార్చలేం, ఏం చేసి కూడా వాళ్ళని ఓదార్చలేం. ఇప్పుడు జరగటువంటి ఇక ముందు ఇలాంటి జరగొద్దు అనేటువంటి ఆలోచనతో మరి సమీక్షా సమావేశం పెట్టుకోవడం జరిగింది. శాంతియుతంగా మనము జరిగినటువంటిది ఏంటిది, ఒక్క ఊరు అడిగినప్పుడు ఆ ఊరు వాళ్ళు మాత్రమే చెప్పండి. అక్కడ డబ్బులతోటి మనం ఓడిపోయినామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శ్రేణులతోటి ఓడిపోయినామా, మనం ఏ రకంగా ఓడిపోయినామటువంటిది నిజమైనటువంటి ఒక కారణం మనం తీసుకొని ఆ కారణాలు మనం పంపిస్తే మరి రేపు పొద్దున జరగబోయేటువంటి ఎన్నికలలో వారంతా కూడా దాని మీద సమీక్ష జరిపి మనకి ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, ఇంకా అవసరం అనుకుంటే ఓ మంత్రి ఇన్ఛార్జ్ ఇస్తారో మరి ఇంకెవరు ఇస్తారో తెలియదు. మరి అట్లాంటి ఎందుకంటే వీక్ ఉన్నదాగల దాదాపు వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేసి మాత్రమే వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం క్షుణ్ణంగా కూలంకుషంగా మనకు జరిగినటువంటి నష్టాన్ని మీరు పర్ఫెక్ట్ చెప్తే ఖచ్చితంగా రాసుకుని వాళ్ళకి రిపోర్ట్ చేద్దామని సవినయంగా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఒక్కొక్క గ్రామంగా తీసుకొని వచ్చేద్దాం.